హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం తమిళ హారర్ మూవీ పేచి రిటర్న్ డైరెక్టెడ్ బై బి రామచంద్రన్ మూవీ రివ్యూ తెలుసుకుందాం భయ్య. ప్రెసెంట్ ఇది తమిళ్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు అవైలబుల్ గా లేదు. ఇది ఒక హారర్ మూవీ భయ్య. డ్యూరేషన్ వచ్చి 1 hour 50 minutes ఉంటుంది. అండ్ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక అడవిలో ట్రెక్కింగ్ కి వెళ్తారు ఒక గైడ్ ని తీసుకొని. బట్ ఆ ఫారెస్ట్ అనేది చాలా డేంజరస్ ప్లేస్. సో వాళ్ళు చేసిన కొన్ని పనుల వల్ల వాళ్ళు కొన్ని ఇబ్బందుల్లో పడడం జరుగుద్ది. సో వాళ్ళు చేసిన పనులు ఏంటి, వాళ్ళ పడిన ఇబ్బందులు ఏంటి, ఆ ఫారెస్ట్ ఎందుకు అంత డేంజర్, ఇలాంటివన్నీ తెలియాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి. మూవీ ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ మొత్తానికి నాకు నచ్చిన పాజిటివ్స్ వచ్చేసి విజువల్స్ పరంగా అయితే ప్రాబ్లం ఏం లేదు. ఆ ఏరియా కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ ఫారెస్ట్ చూపించిన విధానం కానీ, ఇదంతా కూడా నాకు ఆ విజువలైజేషన్ చాలా బాగా అనిపించింది. అంటే సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు, బాగానే అనిపించింది. అండ్ స్టోరీలోకి తీసుకెళ్ళిన విధానం నచ్చింది భయ్య. ఫస్ట్ ఒక 15 minutes అంతే భయ్య, ఇంకెంత మించి ఏం లేదు. ఏరా అంటే అంతా సేమ్ అదే రొటీన్ స్టోరీలు, హారర్ స్టోరీ తెలిసిందే కదా. మీకు సింపుల్గా చెప్పమంటారా, ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది, దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్. ఫ్రెండ్స్ వెళ్తారు, ట్రెక్కింగ్కి వెళ్తారు, అందులో ఎవరో ఒక దూలగాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసిన పనుల వల్ల ఆబ్వియస్లీ దయ్యం వచ్చేస్తుంది. దాని తర్వాత వీళ్ళు బతికారా చచ్చిపోయారా అన్నది చూపిస్తారు. దాని తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్లాష్, ఆ దయ్యం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది ఏంటన్నది అంతే భయ్య. లాస్ట్ లో ఎంటర్ ట్విస్ట్. మళ్ళీ ఈ మధ్య తెలిసిందే కదా, సేకోలకు ప్లానింగ్లు ఎక్కువైపోయి ఆబ్వియస్లీ సేకోలకు ఒక ప్లానింగ్, అంతే అయిపోయింది మూవీ. ఇంతకు మించి ఏం లేదు పేజీలో. మనం ఎంత పేజీ పెట్టినా సరే కానీ అక్కడ కొత్తగా చూడడానికి ఏం లేదు భయ్య. ఏదో చూపించారు, నేను ఏదో చూసాను. పైగా గోస్ట్ సీన్స్ కూడా నాకేం భయమేలా, అలా చూస్తూ ఉన్నా కన్నార్పకుండా జప్ 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 అంటారు అంతే. అంతకు మించి ఏం లేదు. లేదంటే మా అయితే అక్కడక్కడ స్లో మోషన్లు, అంతకు మించి ఏం లేదు. భయపడడానికి లేదు. ఆ హారర్ సీన్స్ కి అయితే నాకు ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించలే. పోనీ ఫారెస్ట్ లో జరిగే సీన్స్ అన్నా కొంచెం గ్రిప్పింగ్ ఉన్నాయంటే అది కూడా లేదు. చాలా చిరాగా వస్తుంది. పైగా క్యారెక్టర్ ఓవర్ యాక్షన్స్ కి అయితే అరే ఏంట్రా బాబు ఇది అనిపిస్తుంది. నేనైతే ఫార్వర్డ్ బటన్ యూజ్ చేసా, ఆ సోది భరించలేక నాకు అంత ఇరిటేషన్ వచ్చింది మూవీ అయితే. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ చూసాక అంటే ఇప్పుడు ఏదో ట్విస్ట్ పెట్టాలి కాబట్టి పెట్టావు నువ్వు అన్నట్టు అనిపించింది భయ్య. నేను చెప్తున్నా, స్టోరీకి అనవసరంగా స్టోరీకి లింకే ఉండదు. ఏదో ఫోర్స్డ్గా అనిపిస్తుంది ఆ ట్విస్ట్ చూస్తే. మీకు ఏదో పెట్టాలి కావాలన్నట్టు పెట్టారు. మళ్ళీ దీనికి సీక్వెల్ రాసుకున్నట్టున్నారు. ఎండింగ్ లో కొంచెం ప్లాట్ ఓపెన్ చేసి వదిలేస్తారన్నమాట. నాకైతే మూవీ నచ్చలేదు భయ్య. మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 1 hour 50 minutes టైం అయితే నాట్ వర్త్ ఇట్ అని చెప్తా. కొత్తగా హారర్ చూద్దాం అనుకుంటే ఏం లేదు అక్కడ. ఏదో ఒకటి చూద్దాం, ఒక హారర్ పర్లేదు అనుకుంటే చూడొచ్చు. ఫ్యామిలీ వాచబులే. వల్గర్ లాంగ్వేజ్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ లేవు. తెలుగులో అవైలబుల్ గా లేదు. నేను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తమిళ లాంగ్వేజ్ లో చూసా. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, అమెజాన్ ప్రైమ్ లో ఉంది. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.